ఇప్పుడు మాట్లాడతారు ఇనాయా సుల్తాన్. ఇక్కడికి వచ్చిన ప్రేక్షక మిత్రులందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడాలంటే శివం బజే ఇట్స్ ప్యూర్లీ కంబైన్డ్ అడ్వాన్స్ మెడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ అవర్ ఇండియన్ ఆరిజిన్ డివైన్. అసలుకి ఈ మూవీ గురించి ఇంకా చాలా చెప్పచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా డైరెక్టర్ గురించి మాట్లాడతాను. నేను అంటే మా మూవీలో అర్బాజ్ ఖాన్ గారు, ఆయన హిందీ వచ్చు, తెలుగు రాదు. అండ్ సాయి దీనా గారు, ఆయనకి తమిళే వచ్చు, తెలుగు రాదు. అండ్ నాకు రెండు వచ్చు. ఐ కెన్ స్పీక్ హిందీ, తమిళ్. తమిళ్ ఈజ్ యాక్చువల్లీ మై గ్రాండ్ మదర్స్ ప్లేస్ ఇస్ చెన్నై. సో నేను వీళ్ళిద్దరితో మాట్లాడతాను. డైరెక్టర్ గారు ఇలా అంటే ముగ్గురిని 3 లాంగ్వేజెస్ మీద అలా హోల్డ్ చేసి వీళ్ళందరితో చేయించుకోగలిగారు. అండ్ నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫస్ట్ టైం ఇండియన్ సినిమాలో జెనో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తీసుకొచ్చారు. ఇది చాలా అడ్వాన్స్ ఒక మెడికల్లో. అంటే మొత్తం మూవీ జెనో ట్రాన్స్ప్లాంటేషన్ గురించే జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ ఫస్ట్ టైం అనుకుంటా. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ అండ్ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ ఇన్ దిస్ క్యారెక్టర్. అండ్ నేను ఇప్పటి వరకు ఇంత బాగా కనిపిస్తానని కూడా నేను అనుకోలేదు. ఫస్ట్ టైం నేను మూవీలో చాలా మంది నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ రోజు కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. మూవీలో నేను చాలా క్యూట్గా ఉన్నాను. అది ప్యూర్లీ మా డైరెక్టర్ గారే. సో నాకు కాస్ట్యూమ్ నుంచి అన్నీ ఇలా ఉండాలి హెయిర్ స్టైల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ డిఓపి గారు, నన్ను చాలా బాగా చూపించారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శివేంద్ర గారు. ఆయన గురించి చెప్పక్కర్లేదు, ఆయన చాలా చాలా మంచి మూవీలు ఇచ్చారు. అండ్ ఈ మూవీ ద బెస్ట్ వన్ ఫర్ మీ బికాజ్ నేను మీరు ఇది వినలేదు. ఈ మూవీ బెస్ట్ ఎందుకంటే నేను ఉన్నాను అంట. ఐ లవ్ దట్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, హీఈస్ ద కూలెస్ట్ వన్ అనమాట. మొత్తం సినిమా సెట్లో హీఈస్ ద కూలెస్ట్. ఏమైనా ఎంత టైం అయినా, నెక్స్ట్ కాల్ షీట్ అయినా, ఒకరోజు 3rd కాల్ షీట్ అయింది లైట్స్ వాళ్ళందరికీ. సో సార్ మీరు ఎందుకు సార్ ఇంత కూల్గా ఉంటారు, దేని గురించి టెన్షన్ పడకుండా అంటే శివుడు చేసుకుంటాడు అన్నారు. అలానే ఈ మూవీ సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి కూడా శివుడే కారణం. అది మా ప్రొడ్యూసర్ గారు చాలా బాగా నమ్మారనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారికి కూడా నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ మా హీరో గారి గురించి మాట్లాడాలి. హీఈస్ ద బెస్ట్, కైండెస్ట్ పర్సన్, హంబుల్ పర్సన్. అండ్ నేను ఆయనతో ఎక్కువ కలిసి మా మూవీ షూట్ జరగలేదు. నాకు ఎక్కువ అర్బాజ్ ఖాన్ గారితో, సాయిదీనా గారితో ఉంది. కానీ ఆయన ఒకరోజు సెట్కి వచ్చారు, చాలా హంబుల్గా ఉన్నారు. ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ నేను ఇంతకుముందు ఎప్పుడు కలవలేదు అనుకున్నాను. అండ్ స్వీట్స్ తీసుకొచ్చారు. యా, అంటే లైక్ నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా మాట్లాడారు. అసలు ఇంత కూడా ఈగో లేకుండా. అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. యా, మీరు ఆ మాట అన్నందుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసాం మనం. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చినందుకు వికాస్ బడిసా గారికి థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ అందరికీ ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు అండ్ ఈ మూవీకి పనిచేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ వెరీ గుడ్ జాబ్, హార్డ్ వర్క్ చేశారు. అందుకే ఈరోజు సక్సెస్ అందుకోగలిగాము. అండ్ మీరు కూడా అందరూ చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇనాయా, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ క్యూట్ అండ్ విష్ యూ గుడ్ లక్, లుకింగ్ ఫార్వర్డ్ మరి మంచి రోల్స్ లో. అండ్ సాహి సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను, ప్రొడక్షన్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ముందుగా మీడియా మిత్రులకి అండ్ సినీ ప్రేక్షక దేవులకి అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఈ శివం బజే అనే మూవీ నా దగ్గరికి కాన్సెప్ట్ తీసుకొచ్చింది మహేశ్వర్ రెడ్డి గారు అండ్ అప్సర్ గారు. కాన్సెప్ట్ వినంగానే దేవుడిది ఒక థ్రిల్లర్, దీంతో పాటు ఒక డాగ్స్ కాన్సెప్ట్తో చేస్తున్నాము, ఎలా చేస్తారు అనుకున్నాను. ఈ రోజున నేను నమ్మిన కాన్సెప్ట్ అంటే, నేను ఒక సినిమా చేస్తున్నానంటే ఇతను ఏదైనా డిఫరెంట్గా చేస్తాడు, ఏదైనా కొత్తగా ట్రై చేస్తాడని అంటారు అందరూ. ఆ పేరు నిలబెట్టుకోవడానికి ఈ కాన్సెప్ట్ ఒప్పుకున్నాను. ఈ రోజున మీరందరూ ఈ సక్సెస్ ఇచ్చినందుకు, ఈ మౌత్ టాక్ నేను ఎక్కడ విన్నా చాలా బాగుంది అని అంటున్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను థియేటర్స్కి వెళ్ళాను, కొన్ని థియేటర్స్కి. వాళ్ళందరూ కూడా అసలు ఆది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, బ్రహ్మాజీ గారిది, శకలక్ శంకర్ది, అసలు ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగుందని అంటున్నారు. అండ్ లాస్ట్ శివయ్య ఇచ్చే ఎంట్రీ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. అందరికీ గూస్ బంప్స్ వచ్చినాయి అంటున్నారు. అది ఇవన్నీ ఏంటంటే నాకు ఎస్
మనం వెళ్తున్న రూట్ కరెక్టే అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ముందు మీడియా మిత్రులకి అండ్ సినీ ప్రేక్షకులకి ఇంకొకసారి నేను చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ కమింగ్ టు మై టీమ్ అండి, నాతో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ చాలా ఇష్టంగా, అంటే ప్రతి సినిమా చేస్తారు, ఈ సినిమా ఆ శివుడు ఆజ్ఞ లేనిది చేయమైనా కుట్టదు అంటారు కాబట్టి శివం భజే అనే సినిమాకి ప్రతి ఆర్టిస్టు, ఈవెన్ హైపరాది కావచ్చు, అయ్యప్ప శర్మ గారు కావచ్చు, మురళీ శర్మ గారు కావచ్చు, తులసమ్మ కావచ్చు, అందరూ హీరోయిన్ దిగాంగన కావచ్చు, అర్బాజ్ ఖాన్ గారు కావచ్చు, ఇనయా కావచ్చు, అందరూ ఏంటంటే చాలా ఇష్టంగా చేశారు. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, ఇది చేద్దాం, బాగా చేద్దాం అని చెప్పి అందరూ ఒకరికొకరు మాట్లాడుకొని డిస్కస్ చేసి చేశారు. ఇవాళ ఇక్కడ అందరూ లేరు, అవైలబుల్ లేరు, షూట్స్లో ఉన్నారు. అందరి తరపున మీ అందరికీ థ్యాంక్స్ చెప్పమన్నారు, వాళ్ళందరి తరపున కూడా ఇంకొకసారి మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ టెక్నికల్ టీంకి వస్తే డార్లింగ్ సాహిబ్ సురేష్ గారితో నేను ఆల్రెడీ రాజ్ గారికి 1 వర్క్ చేశాను, 3 వర్క్ చేశాను, ఇప్పుడు శివం భజే సినిమా మళ్ళీ మన కాంబినేషన్లో ఇంకో సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నీ చెయ్యొద్దు, నువ్వు తెలియాలి కదా, అసలు మాట్లాడట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డార్లింగ్, చోటా డార్లింగ్, నేను ఎప్పుడు చోటా డార్లింగ్ అని పిలుచుకుంటా, నీకు ఎప్పటికి రుణపడిపో ఉంటాను డార్లింగ్. నేనైతే అంటే ఎంత అంటే అప్సర్ గారు ఇందాడు అన్నట్టు, మా డైరెక్టర్ అన్నట్టు, ఈ క్రాఫ్ట్ ఆ క్రాఫ్ట్ అని కాదు, నేను ఎడిటర్ని, నేను ఇంతేను కాదు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ శివయే చేయించాడు అన్నట్టుగా, శివుడే మా పక్క నుండి ఈ సినిమా చేయించాడని నేనైతే ఫీల్ అవుతున్నాను. అలాగే జరిగింది. పక్క నుండి ప్రతి దాంట్లో ఇన్పుట్స్ తీసుకుంటూ అందరం కలిసి ఒక టీం వర్క్ చేసి నీ టేబుల్ మీద నుంచి కత్తిరలై వస్తాయి అన్నీ. కాబట్టి నువ్వు దగ్గరుండి ఇంత సపోర్ట్ చేసినందుకు నేను ఎప్పటికీ మర్చిపోను డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. అదే చెప్తున్నా, ఇంకా పనుల లిస్ట్ చెప్తే అయిపోద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. కో ప్రొడ్యూసర్ కార్డు కూడా ఇవ్వచ్చు అంటున్నారు మా ప్రొడ్యూసర్ గారు. సో అంటే నాట్ ఓన్లీ టెక్నికల్గా క్రియేటివ్ పార్ట్ కాదు, అన్నిట్లోనూ తనంటూ ఈ సినిమా బాగుండాలి, ఈ కాన్సెప్ట్ బాగుంది, కొత్తగా ఉంది, ఏదైనా చేయాలని చెప్పి ట్రై చేశారు. నాకు అది చాలా చాలా బాగా నచ్చింది. ఎప్పుడు పక్క నుండి నేను ఎప్పుడన్నా కొంచెం లోగా ఉన్నా, డార్లింగ్ ఏం చాలా బాగుంటుంది సినిమా అని చెప్పి నాకు ఎప్పుడు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా శివేంద్ర డార్లింగ్ గురించి చెప్పాలి. మా ఊడికి సిగ్గు, నాకు కూడా వచ్చేస్తుంది సిగ్గు ఎక్కువ. ఏం లేదు, నాకు చాలా ఇష్టమైన, అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఒక అసోసియేట్ డిఓపి నుంచి ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసి ఈ స్టేజ్కి వచ్చాడో నాకు తెలుసు. ఎప్పుడు వెళ్ళినా ఆ చిరునవ్వే, ఎప్పుడు ఆ నవ్వే. ఒకసారి గట్టిగా నవ్వుతారు కదా మీరు, అది నాకు చాలా ఇష్టం. ఈ సినిమా గురించి నేను అడగగానే, ఇంతకుముందు ఒక సినిమా చేద్దాం అనుకున్నాం, ఆయన హనుమాన్ తర్వాత ఈ సినిమా ఒప్పుకున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఈ కాన్సెప్ట్ నమ్మి సార్ చాలా బాగుందని చెప్పి ఫస్ట్ నమ్మి ఈ రోజున ఇంత విజువల్స్ రావడానికి కారణం, థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే అసలు సినిమాను ఊహించుకోవడానికి భయం నాకు. నేను చాలాసార్లు చెప్పాను ప్రొడ్యూసర్ గారికి కూడా, డైరెక్టర్ గారు ఇద్దరు నా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ ఫస్ట్ నాకు కాదు సార్ అడ్వాన్స్ ఇవ్వాల్సింది, శివేంద్ర గారికి ఇవ్వండి, ఆ శివయ్యే చెప్పాడని చెప్పి శివేంద్ర గారి దగ్గర పంపించగానే కథ ఒప్పుకొని కథ చాలా బాగుందని నేను చేస్తానని చెప్పి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పూర్ణాచారి గారు సార్, ఆ 21 రోజులు మీతో ఉపవాసం ఉండి ఆ శివయ్య చేయించాడనే మాటకి నిజంగా ఈ రోజున రమ్ రమ్ ఈశ్వరం పాట కావచ్చు, ఆది శివశివ అంతం శివశివ అనే పాట కావచ్చు, అసలు ట్రాన్స్ ఆ శివతత్వం గురించి మీరు రాసిన విధానం అద్భుతం. నిజంగా మీరు నాకు పరిచయం లేదు, ఒకసారి మా ఆఫీస్లో కలిసాం, ఫెల్ట్ లైక్ అది ఏమో మనం అనుకుంటే కాదు, ఈ సినిమానే నా దగ్గరికి శివయ్య తీసుకొచ్చాడని నేను నమ్మాను కాబట్టి ప్రతిదీ ఆయనే చేస్తున్నాడు అని అనుకున్నాను నేను పక్క నుండి. ఈ రోజున మీరు మీ పాటలకి మీరు రాసిన దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. డ్యాన్స్ వేస్తారు ఆయన, ఈ స్టేజ్ కాదు. డన్. తర్వాత నా బ్రదర్, మై లవ్లీ బ్రదర్ వికాస్ బడిసా ఇక్కడ లేడు. హిడింబా సినిమాతో తను నేను ఇక్కడ లాంచ్ చేశాను. అందరూ ఆ రోజు కూడా తన గురించి చాలా బాగా మాట్లాడారు. తను తమన్ దగ్గర వర్క్ చేశారు, డిఎస్పి గారి దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నారు. ఎలా చేస్తారు ఏంటి అనుకున్నారు, తను లేకపోయినా తన గురించి మాట్లాడుతున్నారు. అదే తన సక్సెస్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నా సొంత ఇంట్లో ఒక బ్రదర్ ఎలా అయితే ఆ పేరు తెచ్చుకుంటాడో ఇది నాకు చాలా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ విక్కీ, యూ ప్రూవ్డ్ అగైన్. థ్యాంక్ యూ. అండ్ డైరెక్షన్ టీంలో ఈ వ్యక్తి, ఈయన కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఈయనకు ఒక మాట చెప్పాలి, ప్రతి వారం
సోమవారం నుంచి ఆదివారం వరకు స్టేటస్లో ఏ రోజు ఏ దేవుడు బొమ్మ ఉంటుందో ఆ దేవుడు బొమ్మ ఉంటుంది అయింది. ఆయన చూడంగానే ఫస్ట్ ముందు మనకు ఒక డివైనిటీ వచ్చేస్తుంటుంది. అలాంటి పాజిటివ్ మనిషి ఈయన అంటే అందరూ కూడా ఒక పాజిటివ్ వేలో ఎక్కడన్నా ఏదన్నా మిస్ అవుతున్నా కూడా లేదు సార్ ఇలా చేద్దాం. హీఈస్ మోస్ట్ సీనియర్ కో డైరెక్టర్ ఆయన అలా పక్క నుండి చేయించడం నిజంగా అప్సర్ డార్లింగ్ మీ అదృష్టం అది, ఆయన పక్క నుండి అలా చేయించడం. అండ్ లాస్ట్ నేను ఈ విషయం చెప్పాలి, అప్సర్ గురించి ఎలా చేస్తాడో ఏం చేస్తాడో అని అనుకున్నాను ఫస్ట్. డార్లింగ్ నువ్వు నాకు కథ చెప్పినావు, యూ ప్రూవ్ డార్లింగ్, చాలా చాలా బాగా చేసావు. ఈ రోజున థియేటర్లో హైపరాది డైలాగ్స్ కావచ్చు, బ్రహ్మాజీ గారు టైమింగ్ కావచ్చు, శకలక్ శంకర్ కావచ్చు, ఇంటర్వెల్ ట్విస్ట్ కావచ్చు, చైనా పాకిస్తాన్ ఎపిసోడ్స్ కావచ్చు, ఏదైనా కూడా అమేజింగ్ రెస్పాన్స్, సూపర్ డార్లింగ్. నిజంగా అంటే మనం నమ్మింది ఈ రోజున స్క్రీన్ మీద చూస్తుంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అసలు మాస్లో మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది. నేను థియేటర్స్కి వెళ్ళినప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ కొత్త కాన్సెప్ట్ నా దగ్గర తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ. ఇంతకుమించి నేను థ్యాంక్ యూ, హ్యాట్స్ అప్. అండ్ లాస్ట్ ఇందాడ అన్నట్టు కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అంటారు, ఓనర్ ఆఫ్ ద షిప్ ప్రొడ్యూసర్ అంటారు. బట్ నాకు ప్రొడ్యూసర్ అనేవాడు దేవుడితో సమానం. ప్రొడ్యూసర్ లేకపోతే ఎవరు లేరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఉండు ఒక నిమిషం. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ కింద ఓనర్షిప్ ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే ఒక సినిమా ఈ రోజున ఇక్కడ మీ ముందుకి ఇలా వచ్చింది అంటే ఆయన డబ్బులు పెట్టడం, ఆయన అడిగితేనేమో అంతా శివయ్య చేపిస్తున్నాడు అని అంటారు. నిజంగానే అలాగే మా సినిమా ఓపెనింగ్ రోజున ఆఫీస్కి ఒక పాము రావటం ఇవన్నీ ఏంటంటే నాకు చాలా చాలా అంటే శివుడాజ్ఞ చేయమైనా కుట్టదు అంటారు అనేది నాకు అక్కడి నుంచే మొదలైంది బీజిఎం యాక్చువల్గా. రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు దేవుడితో సమానం నా ప్రొడ్యూసర్. నేను మళ్ళీ చెప్తున్నా, బ్రదర్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే చెప్పాలి, నేను ఈయన పేరు మహేశ్వర్ రెడ్డి, నేను మొదట్లోనే చెప్పాను శివుడు నా దగ్గర పంపించాడని. ఆయన పేరుతోనే వచ్చినందుకు నేను ఇంతకించి ఏం చేసుకోగలను మీకు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎన్ని సినిమాలు నేను చేసినా ఈ శివం బజీ అనే మూవీ నా కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బికాజ్ ఆ త్రిశూలం పట్టుకొని నేను కూర్చున్నా కూడా, శివలింగం ముందుకు నుంచున్నా లేకపోతే ఏదున్నా కూడా ఆ శివుడు తత్వంలో ఉన్న ఆ ఎలిమెంట్స్ నేను పట్టుకుని ఉన్నానంటే ఆ శివం బజీ టైటిల్ నా ముందుందంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం మళ్ళీ ఇలాంటి మంచి కాన్సెప్ట్స్తోనే వస్తాం. డెఫినెట్గా ఎప్పుడు కొత్తదనాన్ని మన ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మా సినిమాని ఈ రోజున ఇంత సక్సెస్ చేసినందుకు మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరందరూ మౌత్ టాక్తో ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ.